దేవుడు లాంటి ఎన్టీఆర్ కు ఒక దరిద్రం పట్టిందని, ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితం అంతా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లిన నందమూరి తారక రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు సినిమానే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక కొత్త ఒరవడి సృష్టించి తనదైన శైలిలో తెలుగు వాళ్ళ గుండెల్లో కూడా ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్న నందమూరి తారక రామారావు ఆయన జీవితంలో అనేక ఘట్టాలు అనేక మలుపులు కూడా తిరిగిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడైతే సినీ హీరోగా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాక్టర్ గా కూడా పేరున్న తరుణంలో కూడా ఆయన జీవితంలో ఎప్పుడైతే ఫస్ట్ వైఫ్ పోయారో అనంతరం కూడా ఆయన ఒంటరిగా ఉండేవారు. అనంతరం ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న సమయంలో ఆయన జీవిత చరిత్రను రాస్తా అని చెప్పి ఒక మహిళ ఆయనను అప్రోచ్ అవ్వడము, అనంతరం కూడా ఇద్దరి ఆలోచనలు ఒకరు ఆలోచనలు ఇద్దరివి కూడా కలవడము, అనంతరం కూడా 1993లో కూడా వివాహం చేసుకున్నారు. వారెవరో కాదు, లక్ష్మీ పార్వతి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె తొలి భర్త హరికథ కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావు, ఆమెకు కొడుకు కూడా ఉన్నారు. అతని పేరు కోటేశ్వర ప్రసాద్. ఈమె మొదటి భర్త నుండి 1993 ఏప్రిల్ 15న గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఒకటే, కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు లైఫ్ లోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే కూడా ఫ్యామిలీలో ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్, అంటే కుటుంబంలో విభేదాలు రావడము, అలాగే ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులుగా మెదిలిన వాళ్ళందరూ కూడా తరచుగా కూడా కామెంట్ చేస్తూ ఉంటారు లక్ష్మీ పార్వతిని. మనందరం కూడా చూసాము, నందమూరి తారక రామారావు పోయినప్పుడు కూడా ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన లాస్ట్ అంత్యక్రియలప్పుడు కూడా తనను దగ్గర రానివ్వలేదని, అందరూ తనను మెడల్ పెట్టి బయటకు గెంటేయాలని చూశారంటూ కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు 96లో కూడా నారా చంద్రబాబు నాయుడు సొంతగా కూడా మామను కాదని కూడా సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కూడా నందమూరి తారక రామారావు మీడియా ముఖంగా వచ్చి ఒక సంచలన ఇంటర్వ్యూ చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ వివాదం ఎప్పుడైతే నందమూరి తారక రామారావు కాలం చేశారో అప్పటి నుంచి కూడా ఈ వివాదం తరచుగా కూడా ఇటీవల కాలంలో వస్తూనే ఉంది. అటు సినీ నటుడు మోహన్ బాబు కూడా పలుమార్లు లక్ష్మీ పార్వతి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు అలాగే హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా సిమిలర్ గా అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ పార్వతికి షార్ట్ నేమ్ గా, అంటే లైక్ ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఇది, కానీ ఆయన షార్ట్ ఫామ్ గా కూడా చెప్పారు. ఆయన అన్న మాటనే మనం యథావిధిగా చెబుతున్నాము. లపాకినే ఎన్టీఆర్ కు పట్టిన అతిపెద్ద దరిద్రం అని కూడా అన్నారు. అప్పట్లో దేవుడు లాంటి ఎన్టీఆర్ కు ఒక దరిద్రం పట్టిందని, ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితం అంతా మారిపోయిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ చేసుకుని మరి ఎన్టీఆర్ జీవితంలో దూరిందని కూడా రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఆవిడ నుంచి టీడీపీకి చంద్రబాబు విముక్తి కలిగించారని చెప్పారు. ఆమె మీద తనకు ఇప్పటికీ గౌరవం లేదని, ఉండాల్సిన అవసరం కూడా లేదంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇటీవల కాలంలో శరామామూలైపోయింది. ఆమె వైసీపీ ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ప్రస్తుతం లక్ష్మీ పార్వతి కొనసాగుతూ వస్తున్నారు. ఆమె కూడా అప్పుడప్పుడు కూడా ఇటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా చురుకలు అనిపిస్తూ కూడా ఆమె కూడా కామెంట్స్ చేస్తుంటారు. నారా లోకేష్ ని కూడా మనవాడ అలా కాదరా ఇలా అంటూ కూడా ఆమె వ్యంగ్యంగా కూడా అస్త్రాలు సంధిస్తుంటారు. కానీ ఈ రోజు తాజాగా హీరో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మాత్రము పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆయన నిక్ నేమ్ అన్నప్పటికీ అది ఒక అబ్యూజివ్ వర్డ్ కింద కూడా వస్తుంది వైశాలి. అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అసలు సందర్భం ఎందుకు వచ్చింది? ఏ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? మనం ముందుగా అనుకున్నట్టు మోహన్ బాబు కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా 70-80 దశకంలో హీరోలుగా రాణించిన విషయం తెలిసింది. అప్పట్లోనే వీరందరూ కూడా నందమూరి తారక రామారావుతోని అన్న అని కూడా చాలా సాన్నిహిత్యంగా మెలిగిన వారు. ఒక పెద్దన్నలాగా కూడా, ఇండస్ట్రీకే పెద్దన్నగా కాకుండా సొంతగా కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒక గైడెన్స్ ఇచ్చేవాడిలా కూడా అందరూ భావించేవారు. ఈ నేపథ్యంలో హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా అన్న అనే సంబోధించేవారు నందమూరి తారక రామారావుని. ఆయన మీద ఉన్న అభిమానం మేరకే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.